హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్. ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతున్న వీరాంజనేయులు విహారయాత్ర ఈ మూవీ 2 గంటల 12 నిమిషాల రన్ టైమ్‌తో ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఎలా ఉందంటే, సహజంగా మన ప్రతి మధ్య తరగతి కుటుంబంలో జరిగే సంఘర్షణలు, తండ్రి కొడుకుల మధ్య ఉండే చిన్న చిన్న గొడవలు, అలానే తండ్రి కూతుర్ల మధ్య ఉండే చిన్న చిన్న ఇల్లి కజ్జాలు, భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న సంఘర్షణలు, అట్లనే తల్లి కొడుకుల మధ్య జరిగే అన్యోన్యత, ఆప్యాయతలు, ఇట్లా ప్రతి సన్నివేశాన్ని ఒక మిడిల్ క్లాసు ఫ్యామిలీని బేస్ చేసుకొని ఈ వీరాంజనేయులు విహారయాత్ర చిత్రాన్ని చిత్రీకరించడం విశేషము. ఈ సినిమా చూస్తున్నంతసేపు మన ఫ్యామిలీలో జరిగే సంఘటనలే గుర్తుకు రావటము. అట్లానే ఈ సినిమా స్టోరీ లైన్ వచ్చేసి సింపుల్‌గా టైటిల్‌కి తగ్గట్టే వీరాంజనేయులు విహారయాత్ర. ఈ యాత్ర ఎందుకు చేశాడు అనే దాన్ని బేస్ చేసుకొని సినిమాని చిత్రీకరించారు. ఈ వీరాంజనేయులు విహారయాత్ర స్టోరీ లైన్ వచ్చేసి, తన తండ్రి అయినటువంటి బ్రహ్మానందం తను ఒక రిటైర్డ్ ఉద్యోగిగా ఒక ఇల్లు కొనేసి అది గోవాలో ఉంటుంది. అది కొడుక్కి ఇస్తాడు. కొడుకైన నరేష్ తన చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఆ ఇంటి మీద వచ్చే రెంట్ తోటి జీవితం గడుపుతూ ఉంటాడు. అనుకోకుండా తన ఉద్యోగం పోవటంతో, ఆ తదనంతరం కూతురు ఒక అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకోవటంతో, ఆమెకు పెళ్లి చేయటానికి పెళ్లి ఖర్చులకు గానీ, కట్నానికి గానీ డబ్బులు అవసరం అవుతది. అదే ప్రాసెస్‌లో తనకు గోవాలో ఉన్న ఇంటిని అమ్మితే 60,00,000 రూపాయలు వస్తాయి అని ఒక విషయం తెలియటంతో, తన ఇంటిని అమ్మటం కోసం గోవా యాత్ర చేస్తాడు. సో, ఆ ప్రాసెస్‌లో తనకు ఎదురుపడ్డ సవాళ్ళేంటి, సిట్యుయేషన్‌లేంటి, తను ఎటువంటి పరిణామాలను ఫేస్ చేశాడు, తదనంతరం ఏం జరిగింది, తన కూతురికి పెళ్లి చేయగలిగాడా లేదా, ఈ మధ్యలో తన కూతురు కాబోయే భర్తకు, తన కొడుక్కున్న గొడవేంటి అనేది చాలా చక్కగా, ఎటువంటి అడల్ట్ అసభ్యత అనేది లేకుండా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌గా చక్కగా చూపించాడు డైరెక్టరు. సో, ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ చిత్రమా అంటే చూడవచ్చు. ఎటువంటి అభ్యంతరం లేదు. చాలా చక్కగా ఫ్యామిలీ డ్రామాగా, మెలోడీగా ఉంటుంది. ఈ సినిమాలో వచ్చే బీజీఎం గానీ, మ్యూజిక్ గానీ, పాటలు గానీ చాలా చక్కగా బాగా ఉంటాయి. ఒకసారైతే వినాలనిపిస్తుంది. అలానే ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వీరాంజనేయులు యాత్రకు సంబంధించి మూవీ టెక్నికల్ ఆస్పెక్ట్‌లో చూసుకున్నట్లయితే సినిమాటోగ్రఫీ గానీ, ప్రొడక్షన్ వాల్యూస్ గానీ, కెమెరా గానీ, ఎడిటింగ్ గానీ అన్నీ చాలా చక్కగా బాగున్నాయి. కాకపోతే ఈ సినిమా ఫస్ట్ 40 మినిట్స్ కొంత కొత్తదనంగా చూపించిన డైరెక్టర్, ఆ తదనంతరం ప్రీ క్లైమాక్స్ వరకు స్లో నేరేషన్‌తో మనకు రెగ్యులర్‌లో సినిమాల్లో కానొచ్చే ఒక ఫ్యామిలీ సినిమాలకు సంబంధించిన సన్నివేశాలు కనిపిస్తూ ఉంటాయి. అలానే సెకండ్ హాఫ్ గూడా క్లైమాక్స్ వరకు సేమ్ రెగ్యులర్ మూవీస్, ఫ్యామిలీ డ్రామాస్‌కి సంబంధించిన సినిమాల్లో ఉండే ఎమోషనల్ డ్రామా గానీ, కామెడీ ట్రాక్ గానీ, బాండింగ్ గానీ, ఇక తండ్రి కొడుకుల మధ్య ఉండే కొన్ని కొన్ని సంఘర్షణలు గానీ, ప్రతిదీ ఫ్యామిలీ డ్రామాకు సంబంధించిన సినిమాల్లో ఉండే సన్నివేశాలు ఈ సినిమాలో రిపీట్ అవుతూ ఉంటాయి. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ బాండింగ్ గానీ, ఎమోషనల్ సన్నివేశాలు గానీ బాగా ప్రేక్షకుడిని ఎమోషనలైజ్ చేస్తాయన్నమాట. సో, ఈటీవీ విన్ ఓటీటీ కాబట్టి వన్ టైమ్ వాచబుల్. సినిమా అయితే ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. ఎటువంటి అసభ్యత అనేది లేదు. ముఖ్యంగా ఇందులో నరేష్ యాక్టింగ్ గానీ, బ్రహ్మానందం వాయిస్ ఓవర్ గానీ అంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా నరేష్ యాక్టింగ్‌ని మెచ్చుకొని తీరాలి. ఆయన క్లైమాక్స్‌లో ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ గానీ చాలా బాగుంటుంది. అట్లానే తన కొడుకు క్యారెక్టర్ ప్లే చేసిన అతను కూడా నరేష్‌కి ఈక్వల్‌గా యాక్ట్ చేయటం విశేషము. అలానే తన కూతురు సరియు పాత్ర ప్లే చేసినటువంటి అమ్మాయి యాక్టింగ్ కూడా పరిధి మేరకు బాగా మెప్పించింది. అలానే నరేష్ తల్లి పాత్రలో ప్లే చేసిన భామ క్యారెక్టర్ కూడా చాలా బాగా పండింది. కామెడీ ట్రాక్ బాగా పేలుతుంది. సో, ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే స్లో నేరేషన్‌తో కొంతమేర కొత్త కంటెంట్ తోటి, కొంతమేర రెగ్యులర్ ప్యాటర్న్ సినిమాలకు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన సన్నివేశాలను టచ్ చేస్తూ కొంతమేర బాగానే చూపించాడు డైరెక్టర్. సో, ఓటీటీవీ కాబట్టి వన్ టైమ్ వాచబుల్ మూవీ. తప్పకుండా ఫ్యామిలీతో కలిసి అయితే చూడవచ్చు. ఎటువంటి అసభ్యత అనేది లేదు. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి టీఎస్ఎం బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నషరుద్దీన్.